హరే కృష్ణ. జగన్నాథపురిలో ఒక మహాభాగవతుడు తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. అతని కోరిక ఒక్కటే, జగన్నాథుని రథచక్రాల కింద పడి ఈ శరీరాన్ని విడిచిపెడతాను అని. అతను పాపి కాదు, భక్తులలో శ్రేష్ఠుడు. అయితే ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? శ్రీ చైతన్య మహాప్రభు అతన్ని ఎలా రక్షించారు? ఈరోజు మనం వినబోయేది మహాప్రభు అపార కరుణను తెలియజేసే అద్భుతమైన లీల. శ్రీల సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అత్యంత ప్రియమైన శిష్యుల్లో ఒకరు. మహాప్రభు ఆయనకు ఒక విశేషమైన బాధ్యత అప్పగించారు. బృందావనానికి వెళ్లి శ్రీకృష్ణుని లీలాస్థానాలను వెలికి తీయాలి, భక్తి సిద్ధాంతాలను గ్రంథాల రూపంలో ప్రపంచానికి అందించాలి అని. ఈ ఆజ్ఞను స్వీకరించిన సనాతన గోస్వామి ముందుగా జగన్నాథపురికి వచ్చి మహాప్రభు ఆశీర్వాదం తీసుకోవాలని బయలుదేరారు. ఆ రోజుల్లో ప్రయాణం చాలా కష్టమైనది. అడవులలో, కొండలు, ఎండలు, ఆకలి, ఇలా ఎన్నో కష్టాలు భరిస్తూ ఆయన నడిచారు. దారిలో కలుషితమైన నీటిని తాగటం వల్ల ఆయన శరీరమంతా తీవ్రమైన చర్మ వ్యాధి వచ్చింది. పుండ్లు, గాయాలు, రసి కారే గాయాలతో ఆయన శరీరం నిండిపోయింది. ఆయన ఒక్కసారి కూడా తన బాధ గురించి ఆలోచించలేదట. మహాప్రభువును దర్శించాలి అనే ఒకే ఒక కోరిక మాత్రమే ఆయన హృదయంలో ఉంది. సనాతనుని వినయం గురించి తెలుసుకుందాం. ఊరికి చేరుకున్న వెంటనే శ్రీ చైతన్య మహాప్రభు ఎంత ఆనందంతో సనాతన గోస్వామిని చూశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనను ప్రేమగా కౌగిలించుకున్నారు. సనాతన గోస్వామి మాత్రం వెనక్కి తప్పుకుంటూ, ప్రభు, నన్ను తాకవద్దు అని వేడుకున్నారు. నా శరీరం అపవిత్రంగా ఉంది. ఈ గాయాల వల్ల మీ దివ్య శరీరం తాకటం వల్ల నాకు ఇష్టం లేదు అని అంటున్నారు. కానీ మహాప్రభు చిరునవ్వుతో, సనాతన, నీవు నాకు అత్యంత ప్రియమైన భక్తుడివి అని చెప్పి మళ్ళీ ఆలింగనం చేసుకున్నారు. ఇది ఒకసారి కాదు, ప్రతిరోజు అలాగే జరిగేది. మహాప్రభు ఎంత ప్రేమ చూపిస్తే సనాతన గోస్వామి అంత ఎక్కువ బాధపడేవారట. తన వల్ల మహాప్రభుకు అసౌకర్యం కలుగుతుందని ఆయన హృదయం తల్లడిల్లేది. రథయాత్ర సమయం దగ్గర పడుతోంది. లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. జగన్నాథుని రథాలు సిద్ధమయ్యాయి. ఆ సమయంలో సనాతన గోస్వామి తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నారు. రథయాత్ర రోజున రథచక్రాల కింద పడి ఈ శరీరాన్ని విడిచిపెడతాను అని. అలా చేస్తే మహాప్రభుకు నా వల్ల ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ విషయం ఆయన ఎవరికీ చెప్పలేదు. కానీ భక్తుని హృదయంలోని ప్రతి ఆలోచనను తెలిసిన వారు శ్రీ చైతన్య మహాప్రభువే. ఒకరోజు ఆయన సనాతన గోస్వామిని పిలిచి ఇలా అన్నారు. సనాతన, ఈ శరీరం నీది కాదు. నీవు దీనిని నాకు సమర్పించావు. అందువల్ల దీనిపై నీకు ఎలాంటి హక్కు లేదు. ఈ శరీరం ద్వారా నేను ఇంకా ప్రపంచానికి ఎన్నో సేవలు చేయబోతున్నాను. అందుకే ప్రాణత్యాగం గురించి ఇక ఎప్పుడూ ఆలోచించకు అని అన్నారట. మహాప్రభు కొన్ని రోజుల తర్వాత సనాతన గోస్వామిని ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణంలో అందరూ ఆశ్చర్యపోయే అద్భుతం జరిగింది. ఆయన శరీరంపై ఉన్న గాయాలు, పుండ్లు, వ్యాధి అన్నీ పూర్తిగా మాయమైపోయాయి. ఆయన దేహం బంగారంలా ప్రకాశిస్తోంది. భక్తులందరూ ఇది మహాప్రభు అపార కరుణ అని ఆనంద బాష్పాలతో నమస్కరించారట. ఆ తర్వాత మహాప్రభు ఆజ్ఞ ప్రకారం సనాతన గోస్వామి బృందావనానికి వెళ్లారు. అక్కడ ఆయన శ్రీకృష్ణుని లీలాస్థానాలను వెలికితీశారు. హరిభక్తి విలాసం, బృహద్ భాగవతామృతం వంటి మహాగ్రంథాలను రచించి గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి శాశ్వత పునాది వేశారు. ఈ లీల మనకు చెప్పే ఒక గొప్ప గుణపాఠం ఏమిటంటే, మన జీవితాన్ని, మన శరీరాన్ని, మన సామర్థ్యాన్ని భగవంతునికి అర్పించిన తర్వాత అది మన సొత్తు కాదు. భగవంతుని సేవకు చెందిన అమూల్యమైన సాధనం. అందుకే ఎలాంటి కష్టాలు వచ్చినా నిరాశ చెందకుండా గురువు మరియు శ్రీకృష్ణుల కరుణపై సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగాలి. హరే కృష్ణ.